శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత కుమారఖండ అధ త్రయోదశోధ్యాయ గణేశుని పుట్టుక. సూతౌవాచ తారకారేరిది శ్రుత్వా వృత్తమద్భుతముత్తమం నారదః సుప్రసన్నోధ పప్రచ్చ ప్రీతితో విధిం. సూతురిట్లు పలికెను, తారకుని సంహరించిన కుమారుని ఈ అద్భుత ఉత్తమ వృత్తాంతమును విని నారదుడు మిక్కిలి ప్రసన్నుడై బ్రహ్మను ప్రేమతో ఇట్లు ప్రశ్నించెను. నారదౌవాచ దేవదేవ ప్రజానాథ శివజ్ఞాన నిధేమయ శృతం కార్తిక సద్వృత్తమమృతాదపి చోత్తమం అధునా శ్రోతుమిచ్చామి గణేశం వృత్తముత్తమం తజ్జన్మచరితం దివ్యం సర్వమంగళమంగళం. నారదుడిట్లు పలికెను, దేవదేవ ప్రజానాథ, నీవు శివజ్ఞానమునకు నిధివి. అమృతము కంటే గొప్పది పవిత్రము అగు కార్తికేయ చరిత్రను నేను వింటిని. ఇప్పుడు గణేశుని ఉత్తమ చరిత్రను, దివ్యము మంగళములోకెల్లా అతిమంగళమునగు ఆయన జన్మ వృత్తాంతమును వినగోరుచున్నాను. సూతౌవాచ ఇత్యాకన్య వచస్తస్య నారదస్య మహామునేః ప్రసన్న మానసో బ్రహ్మ ప్రత్యువాచ శివం స్మరన్. సూతుడిట్లు పలికెను, మహామునియగు ఆ నారదుని ఈ మాటను విని బ్రహ్మ ప్రసన్నమగు మనస్సు గలవాడై శివుని స్మరించి ఇట్లు బదులిడెను. బ్రహ్మోవాచ కల్పభేదాద్ గణేశస్య జనిః ప్రోక్త విధే పురా శనిదృష్టం శిరశ్చిన్నం సంచితం గజమాననం ఇదానీం శ్వేతకల్పోక్త గణేశోత్పత్తిరుచ్యతే యత్ర ఛిన్నం శిరస్తస్య శివేన చ కృపాలునా సందేహో నాత్ర కర్తవ్యః శంకరః సూతికృన్మునే సహి సర్వాధిపః శంభుర్నిర్గుణః సగుణోపిః తల్లీలయాఖిలం విశ్వం సృజ్యతే పాల్యతే తథా వినాశ్యతే మునిశ్రేష్ఠ ప్రస్తుతం శృణుచాదరాత్. బ్రహ్మ ఇట్లు పలికెను, గణేశుని వృత్తాంతమును పూర్వము నేను యథావిధిగా చెప్పి ఇంటిని. గణేశుడు పుట్టుట, శని చూచుట, అతని శిరస్సు భగ్నమగుట, ఏనుగు తలను అతికించుట అను గాథను చెప్పి తిని. ఆ గాథ మరి ఒక కల్పమునకు సంబంధించినది. ఇప్పుడు శ్వేతవరాహ కల్పమునకు సంబంధించిన గణేశుని పుట్టుక చెప్పబడుచున్నది. ఈ గాథలో దయాళువగు శివుడు అతని శిరస్సును నరుకొను. ఓ ముని, ఈ విషయంలో నీవు సందేహమును పొందకుము. శంకరుడు గొప్ప లీలను చేయును. ఆ శంభుడు సర్వేశ్వరుడు, నిర్గుణుడే అయినను సగుణుడు కూడా. ఓ మహర్షి, ఆయన లీలల చేతనే జగత్తు సృజించబడి, పాలించబడి, సంహరించబడుచున్నది. ప్రస్తుత గాథను శ్రద్ధగా వినుము. ఉద్వాహితే శివే చాత్ర కైలాసం చ గతే సతి కేతాచేవ కాలేన జాతో గణపతేర్భవః ఏకస్మిన్నేవ కాలే చ జయా చ విజయా సఖీ పార్వత్యా చ మిలిత్వా వై విచారే తత్పరాభవత్ రుద్రస్య చ గణాః సర్వే శివస్యాజ్ఞా పరాయణాః తే సర్వేప్యస్మదీయాశ్చ నందిభృంగి పురస్సరాః ప్రమదాస్తే హ్యసంఖ్యాత అస్మదీయో న కశ్చన ద్వారి తిష్టంతి తే సర్వే శంకరాజ్ఞా పరాయణాః తే సర్వేప్యస్మదీయాశ్చ తథాపి నమే మనః ఏకాశ్చైవాస్మదీయో హి రచనీయస్త్వయా నఘే. శివుడు వివాహమాడి కైలాసమునకు వెళ్ళిన కొంతకాలమునకు గణపతి జన్మించెను. ఒక సమయంలో జయ విజయ అను సకురాండ్రు పార్వతిని కలిసిరి. ఆమె వారితో చర్చించ మొదలెడెను. రుద్రుని గణములన్నీయు మంగళకరుడగు ఆయన ఆజ్ఞను పాలించుచుందురు. వారిలో నంది, భృంగి మొదలగువారు మనవారే. కానీ ప్రమధులు లెక్కలేనంత మంది గలరు. వారిలో మనవాడు ఒక్కడైనను లేడు. వారందరూ శంకరుని ఆజ్ఞను పాలిస్తూ ద్వారమునందు నిలబడి ఉందురు. వారందరూ మనవారే అయినా వారితో మనస్సు కలియుటలేదు. ఓ పుణ్యాత్మురాల, నీవు మన వారిని ఒకరిని ద్వారము వద్ద ఏర్పాటు చేయవలెను. బ్రహ్మోవాచ ఇత్యుక్త్వా పార్వతీదేవి సఖీభ్యాం సుందరం వచః హితం మేనే తదా తచ్చకర్తుం సమ్యగ్ వ్యవస్యతి తతః కదాచిన్మజ్జత్యాం పార్వత్యాం వై సదాశివః నందినం పరిభర్త్స్యాధ హ్యజగామ గృహాంతరం ఆయాంతం శంకరం దృష్ట్వా సమయే జగదంబిక ఉత్తస్థౌ మజ్జతీసా వై లజ్జితా సుందరీ తదా తస్మిన్నవసరే దేవి కౌతుకేనాతి సంయుత తదీయం తద్వచశ్చైవ హితం మేనే సుఖావహం. బ్రహ్మ ఇట్లు పలికెను, సకురాన్రిద్దరూ పలికిన ఈ సుందరమగు మాటను విని
పార్వతీదేవి అదియే హితమని భావించి అట్లు చేయుటకు నిశ్చయించెను. తరువాత ఒకనాడు పార్వతి స్నానమాడుచుండగా సదాశివుడు ద్వారపాలకుడగు నందిని గద్దించి ఇంటి లోపలికి వచ్చెను. సమయము కాని సమయములో ఇచ్చేసిన శంకరుని చూచి జగన్మాతయగు ఆ సుందరి స్నానము చేయుచున్నదై సిగ్గుపడి లేచి నిలబడెను. ఆ సమయములో మిక్కిలి ఉత్కంఠను పొందిన పార్వతీదేవి సకురాండ్ర వచనము హితమును సుఖమును కలిగించున్నదని తలపోసెను. ఏవం జాతే సదాకాలే కదాచిత్ పార్వతీ శివ విచింత్య మనసా చేతి పరమాయ పరేశ్వరి మదీయ సేవక కశ్చిద్ భవేచ్చు భతర కశ్చిద్ భవేచ్చు భయతర కృతి మదాగ్నయ పరం నాణ్యద్రేకా మాత్రం చలేదిహ విచార్యేతి చ సా దేవి వపుషో మలసంభవం పురుషం నిర్మమే సాతు సర్వలక్షణ సంయుతం సర్వావయవ నిర్దోషం సర్వావయవ సుందరం విశాలం సర్వశోభాజ్యం మహాబల పరాక్రమం. ఇట్లు జరుగగా ఒకప్పుడు శివపత్నియగు పార్వతీదేవి మనస్సులో ఆలోచించెను. సర్వోత్కృష్టురాలగు ఆ పరమేశ్వరి మనస్సులో ఇట్లు తలపోసెను. సమర్థుడగు నా వ్యక్తి ఒకడు సేవకుడుగా నున్నచో చాలా బాగుండును. అట్టి వ్యక్తి నా ఆజ్ఞను ఇసుమంతైనను జవదాటకుండా పాలించగలడు. ఆ దేవి ఇట్లు విచారించి తన శరీరము నుండి రాలిన నలుగు పిండితో లక్షణములన్నింటితో కూడిన పురుషుని నిర్మించెను. అతని అవయవములలో దోషమేమీ లేకుండెను. అవయవములన్నీ సుందరముగా నుండెను. సమర్థుడు సర్వశోభలతో నిండినవాడు అగు ఆ పురుషుడు మహాబలమును పరాక్రమమును కలిగి ఉండెను. వస్త్రాని చ తదా తస్మై దత్వా సా వివిధాని నానాలంకారణం చైవ బహ్వా శిష్యమనుత్తమాం మత్పుత్రస్త్వం మదీయోసి నాణ్యః కశ్చిదిహాస్తి మే ఏవముక్తః స పురుషో నమస్కృత్య శివాం జగౌ. ఆమె అప్పుడు ఆ పురుషునకు అనేక వస్త్రములు అలంకారములను ఇచ్చి సర్వోత్తమమగు అనేక ఆశీర్వచనములను పలికెను. నీవు నా పుత్రుడవు, నీవు తక్క నావాడు మరి ఒకడిచట లేడు. పార్వతీదేవి ఇట్లు పలుకగా ఆ పురుషుడు నమస్కరించి ఇట్లు పలికెను. గణేశ ఉవాచ కిం కార్యం విద్యతే తేజ్య కరవాణి తవోదితం ఇత్యుక్తా చ తదా తేన ప్రత్యువాచ సుతం శివ. గణేశుడిట్లు పలికెను. ఇప్పుడు నీకు చేయదగిన పని ఏమి? నీ మాటను నేను నెరవేర్చెదను. ఆ పురుషుని ఈ మాటను విని పార్వతి ఆ పుత్రునికి ఇట్లు బదులిడెను. శివోవాచ హే తాత శృణు మద్వాక్యం ద్వారపాలో భవాద్యమే మత్పుత్రస్త్వం మదీయోసి నాణ్యథా కశ్చిదస్తి మే వినా మదాజ్ఞాం మత్పుత్ర నైవాయాన్ మద్గృహాంతరం కోపి క్వాపి హఠాత్తాత సత్యమేతన్మయోదితం. పార్వతి ఇట్లు పలికెను. ఓ పుత్రుడా, నా మాటను వినుము. ఇప్పుడు నీవు నా ద్వారమును రక్షించుము. నీవు నా పుత్రుడవు గనుక నావాడవు. నీవు తక్క మరి ఒకడు నావాడు లేడు. పుత్ర, ఎవ్వరైనను ఎప్పుడైనను నా ఆజ్ఞ లేనిదే హఠాత్తుగా నా గృహము లోపలికి రారాదు. నేను నీకు సత్యమును చెప్పుచున్నాను. బ్రహ్మౌవాచ ఇత్యుక్త్వా చ దదౌ తస్మై యష్టిం చాతి దృఢామునే తదీయం రూపమాలోక్య సుందరం హర్షమాగత ముఖమాచుంబ్య సుప్రీత్యాలింగ్య తం కృపయా సుతం స్వద్వారీ స్థాపయామాస యష్టిపాణిం గణాధిపం అద దేవీ సుతస్తాత గృహద్వారి స్థితో గణః యష్టిపాణిర్మహావీరః పార్వతీ హితకామ్యయా స్వద్వారీ స్థాపయిత్వాం తం గణేశం స్వసుతం శివ స్వయం చ మజ్జతి సా వై సంస్థితా సీత్ సఖీయుత. బ్రహ్మ ఇట్లు పలికెను. ఓ ముని, ఆమె ఇట్లు పలికి అతనికి మిక్కిలి దృఢమగు కర్రను ఇచ్చెను. ఆమె అతని సుందర రూపమును గాంచి ఆనందించెను. ఆమె తన కుమారుడుగు గణాధిపుని ముఖమును ప్రీతితో ముద్దాడి దయతో ఆలింగనమును చేసుకొని చేతికి కర్రనిచ్చి తన ద్వారమునందు నిలబెట్టెను. కుమారా, అప్పుడు మహావీరుడగు దేవీపుత్రుడు పార్వతికి హితమును చేయు కోరికతో కర్రను చేతబట్టి ఇంటి ద్వారమునందు నిలబడెను. తన కుమారుడగు గణేశుని తన ఇంటి ద్వారము వద్ద నిలబెట్టి ఆ పార్వతీదేవి సకురాండ్రతో కూడి స్నానమును చేయుచుండెను. ఏతస్మిన్నేవ కాలేతు శివోద్వారీ సమాగతః కౌతుకీ మునిశార్దూల నానాలీలా విశారదః ఉవాచ చ శివేశం తమ విజ్ఞాయ గణాధిపః మాతురాజ్ఞాం వినాదేవ గమ్యతాం న త్వయాధునా మజ్జనార్థం స్థితా మాత క్వయాసీతో వజ్రాధునా ఇత్యుక్త్వా యష్టికాం తస్య రోధనాయ తదాగ్రహీత్ తం దృష్ట్వా తు శివః ప్రాహ కం నిషేధసి మూఢధీః మాం న జానాస్య సుద్బుద్ధే శివోహమితి నాణ్యథా. ఓ మహర్షి, ఇంతలోనే అనేక లీలా పండితుడగు శివుడు ఉత్కంఠతో ద్వారము వద్దకు వచ్చెను. ఆయన శివప్రభుడని తెలియని గణాధిపుడు ఇట్లనెను. దేవా, తల్లి ఆజ్ఞ లేనిదే నీవిప్పుడు లోనికి పోరాదు.
తల్లి స్నానమునకు వెళ్ళినది, నీవు ఎచటకు వెళ్ళుచుంటవి, ఇట్లు పొమ్ము. ఇట్లు పలికి అతడు ఆయనను నిలువరించుటకై చేతిలోనికి కర్రను తీసుకొనెను. వానిని చూచి శివుడు ఇట్లు పలికెను, నీవు ఎవరిని అడ్డుచున్నావు? నీవు మూర్ఘబుద్ధివి. ఓరి దుర్బుద్ధి, నీవు నన్ను ఎరుంగవా? నేను శివుడను సందేహము వలదు. తాడితస్తేన యష్ట్యాహి గణేశేన మహేశ్వర ప్రత్యువాచ సతం పుత్రం బహులీలాశ్చ కోపితః. గణేశుడు అనేక లీలలను ప్రదర్శించే మహేశ్వరుని కర్రతో కొట్టగా ఆయన కోపించి ఆ పుత్రునితో నిట్లనెను. శివోవాచ మూర్ఖోసి త్వం న జానాసి శివోహం గిరిజాపతి స్వగృహం యామిరే బాల నిషేధసి కథం హిమాం ఇత్యుక్త్వా ప్రవిశంతం తం మహేశం గణనాయకః. క్రోధం కృత్వా తతో విప్ర దండేనాథ డయత్ పునః. తతః శివశ్చ సంక్రుద్ధో గణానాజ్ఞాపయన్నిజాన్. కోయం కురుతే కించ క్రియతే పశ్యతాం గణాః. శివుడిట్లు పలికెను, నీవు మూర్ఘుడవు, నేను పార్వతీపతియగు శివుడనని ఎరుంగవు. ఓరి బాలక, నేను నా ఇంటికి వెళ్ళుచుండగా నీవు నన్నేలా అడ్డుకొనెదవు? ఇట్లు పలికి లోపలికి ప్రవేశించుచున్న ఆ మహేశ్వరుని గణేశుడు కోపించి మరలా కర్రతో కొట్టెను. ఓ విప్ర, అప్పుడు శివుడు మిక్కిలి కోపించి తన గణములను ఇట్లు ఆజ్ఞాపించెను, గణములారా, వీడెవడు ఇక్కడ ఉండి ఏమి చేయుచున్నాడు చూడుడు. ఇత్యుక్త్వాతు శివస్తత్ర స్థితః క్రుద్ధో గృహాద్బహిః భవాచార రథస్వామి బహ్వద్భుతసు లీలకః. శివుడిట్లు పలికి ఇంటి బయట క్రోధముతో నిలబడి ఉండెను. లోకాచారముల నిష్టపడే ఆ ప్రభుడు అనేక అద్భుత లీలను ప్రదర్శించును. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం కుమారఖండే గణేశోత్పత్తి వర్ణనం నామ త్రయోదశోధ్యాయః. శ్రీ శివమహాపురాణంలో రుద్రసంహిత యందు కుమారఖండలో గణేశుని పుట్టుక అనే 13వ అధ్యాయం ముగిసినది.